సో ఈ సెషన్లో మనకి ఈ రిమైనింగ్ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో స్టాక్డ్ ఏరియా అండ్ లైన్ అండ్ స్టాక్డ్ కాలం అండ్ క్లస్టర్డ్ కాలం అండ్ రిబ్బన్ చార్ట్స్ ఇవి కంపారిటివ్గా మనం చూద్దాం. మరి దీనికి డిఫరెంట్ డేటాని ఏదైనా తీసుకోవచ్చు. బట్ సపోజ్ ఫస్ట్ టైం I'm getting some already స్టోర్ డేటాని తీసుకుంటున్నాను. నార్త్ విండ్ చెప్పాను. నార్త్ విండ్ చూద్దాం, అది కూడా కంపారిటివ్గా చూద్దాం. ఫస్ట్ దీన్ని తీసుకుంటున్నాను, తర్వాత నార్త్ విండ్కి లేదంటే అడ్వెంచర్ వర్క్స్కి ఏదైనా సరే తీసుకుందాం. సో జస్ట్ ఆర్డర్స్ ఈస్ దేర్. ఐఎమ్ లోడింగ్ దిస్ వన్. ఇది ఎక్కడ ఉంటుందండి? గ్లోబల్ సూపర్ స్టోర్ మీకు ఫస్టే చెప్పుకున్నాను హౌ టు డౌన్లోడ్ అన్నట్టు. గ్లోబల్ సూపర్ స్టోర్ XLS X ఫైల్ అని సెర్చ్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది. గిట్ హబ్లో కానీ లేదంటే అదర్ సోర్సెస్లో కూడా ఉంటుంది, మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ సోర్సెస్లో కూడా. మీరు ఇంకా డౌన్లోడ్ చేయలేదా దీన్ని? స్టార్టింగ్లో చెప్పున్నాను మీకు. నేను నార్త్ విండ్ చేసాను. చూడండి, డిఫరెంట్ డేటాని చూస్తే మీకు కంపారిటివ్గా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఏం చేశాడంటే ప్రొడక్ట్స్, కేటగిరీస్, సేల్స్, ప్రాఫిట్స్ అన్నీ ఒకే టేబుల్లో ఇచ్చాడు. సో నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఆర్ దేర్. బట్ అక్కడ నార్త్ విండ్ వాటిలో వచ్చేసి నార్మలైజ్ చేస్తున్నారు డేటాని. అంటే దీన్నే కేటగిరీ అంటే సపోజ్ కేటగిరీస్ సపరేట్గా, ప్రొడక్ట్స్ సపరేట్గా, సేల్స్ సపరేట్గా అట్లా పెట్టున్నారు. అంటే ఈ టేబుల్ని నార్మలైజ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మనకి ఒకే టేబుల్లో అన్నీ ఉన్నాయి. జనరల్గా ఇలా ఉండదు, ఇది రేర్ టేబుల్ అనమాట. ఇలా ఉండదు, దీన్ని స్ప్లిట్ చేస్తారు. కేటగిరీ అనేది ఒక టేబుల్ అయిపోతుంది, ప్రొడక్ట్స్ అనేది ఒక టేబుల్ అయిపోతుంది, ఆర్డర్స్ అనేది ఒక టేబుల్ అయిపోతుంది, అట్లా సపరేట్ కస్టమర్ ఒక టేబుల్ అయిపోతుంది. ఇక్కడ అన్నీ కూడా ఒకే టేబుల్లో ఇచ్చేసాడు. ఓకే, యాజ్ పర్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. బట్ ఇది ఎక్సెల్లో, ప్యూర్గా ఎక్సెల్లో ఉన్న డేటా కాబట్టి ఎక్సెల్లో నార్మలైజ్ చేయలేదు. నార్మలైజేషన్ అంటే లార్జ్ టేబుల్ని స్ప్లిట్ చేసి వాటి మధ్యలో రిలేషన్ అనేది పెడతారు. అది మనకి నార్త్ విండ్లో ప్లస్ మన అడ్వెంచర్ వర్క్స్ డేటాబేస్లో అది ఉంటుంది. సో ఫస్ట్ ఇది చూద్దాం, అన్నీ ఒకే దాంట్లో ఉన్నాయి కాబట్టి దీన్ని చూద్దాం. సో ఇక్కడ స్టాక్డ్ ఏరియా చార్ట్ అనేది తీసుకున్నాం. స్టాక్డ్ ఏరియా చార్ట్ మీకు ఎలా ఉంటుంది చూడండి. It is similar to area chart, but stacked area chart is a series of data points represents by dots connecting straight lines. ఇది ఓకే, అంటే ఏరియా చార్ట్ లాగానే డాట్ లైన్స్ పెట్టి కనెక్ట్ చేస్తుంటారు. ది ఏరియా చార్ట్ హ్యాస్ ద ఏరియా బిట్వీన్ ద లైన్స్ అండ్ ద యాక్సెస్ షేడ్ విత్ కలర్. ఓకే, ద షేడ్ ఏరియా డివైడెడ్ ఇంటూ stacked categories which each category area represents the proportional value of the total. ఇది మెయిన్. ఇక్కడ స్టాక్డ్ ఏరియా చార్ట్లో ప్రపోర్షనల్ వాల్యూ ఆఫ్ ద టోటల్, టోటల్ వాల్యూలో సపోజ్ ఇక్కడ మంత్లీ టోటల్ వాల్యూలో
ఇక్కడ గూడ్స్ కాస్ట్ ప్రాఫిట్. గూడ్స్ యొక్క కాస్ట్ ఎంత ఉంది, కాస్ట్ అనేది మనకి దీంట్లో ఈ లైట్ బ్లూ కలర్లో చూపించాడు. అండ్ ప్రాఫిట్ దాంట్లో ఇది ప్రాఫిట్. ఇది టోటల్ దీన్ని 100% తీసుకొని ఆ పర్సంటేజ్లో చూడండి ఇంటూ స్టాక్డ్ కేటగిరీస్ విత్ ఈచ్ స్టాక్డ్ ఏరియా రిప్రజెంటింగ్ ఏ ప్రపోర్షనల్ వాల్యూ ఆఫ్ ద టోటల్. టోటల్లో ఎంత ఇది అనేది మీకు చూపిస్తుంది. సో దీన్ని మనం ఇక్కడ తీసుకున్నట్లయితే మనకేంటి, ఫస్ట్ ఇక్కడ డేట్స్ అనేటివి రావాలి. సో ఇక్కడ ఆర్డర్ డేట్ అనేది తీసుకుందాం ఎక్స్ యాక్సెస్లో. ఓకే. సో మరి ఇక్కడ ఇయర్ కావాలా, క్వార్టర్ కావాలా, మంత్ కావాలనేది మనం డిసైడ్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ చూపించినట్లు మీకు వై యాక్సెస్లో ఏమి ఇచ్చాడు, కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ ప్రాఫిట్ అని ఇచ్చాడు. సో ప్రాఫిట్ ఉంది అండ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ నేను ప్రొడక్ట్ ఐడి, ప్రాఫిట్, క్వాంటిటీ, సేల్స్ ఇచ్చాడు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ అనేటివి ఇక్కడ ఇవ్వలేదు. అది యాక్చువల్గా ప్రొడక్ట్ అనే టేబుల్లో సపరేట్గా నార్మలైజ్ అయితే అలా ఉంటుంది. ఇక్కడ సేల్స్, ప్రాఫిట్ అనేది మనం తీసుకుందాం. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్ ఐఎమ్ ప్లేసింగ్ సేల్స్ ఇన్ వై యాక్సెస్. ఓకే. ఇప్పుడు ఒకటే మనం తీసుకోవడం జరిగింది. సో నేను డేని తీసేస్తున్నాను అండ్ ఈవెన్ ఇయర్ని ఓన్లీ క్వార్టర్స్ 4 క్వార్టర్సే రావడం జరిగింది. సో అగైన్ I am going to drag the date. This time I am taking only months. ఇది మనకి సమ్ ఆఫ్ సేల్స్ అనేటివి రావడం జరిగింది. మరి ఇక్కడే నేను వై యాక్సెస్లోనే ప్రాఫిట్ కూడా పెడుతున్నానండి. సో సేల్స్, ప్రాఫిట్, సమ్ ఆఫ్ సేల్స్ ఇది ఈ లైట్ ఏరియా అండ్ ప్రాఫిట్ ఇది. మరి దీన్నే ఏరియా చార్ట్గా మనం మార్చామనుకోండి. చూడండి, ఇప్పుడు టోటల్ సేల్స్ ఇట్లా ఉన్నాయి, దానికి మనకి ప్రాఫిట్ ఇలా వచ్చింది అని చూపిస్తుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇక్కడ ప్రాఫిట్ అంటే టోటల్ వాల్యూలో ప్రాఫిట్ ఇంత పర్సంటేజ్ ఉంది. అదే స్టాక్డ్ మనకి ఏరియా చార్ట్ ఇలా వస్తుంది. ప్రాఫిట్ ఇది అండ్ సేల్స్ ఇది. సో టోటల్ వాల్యూలో తీసుకొని ఇక్కడ కంపేర్ చేయడం జరుగుతుంది. అండ్ యూ కెన్ చేంజ్ ది లైక్ ఎక్స్ యాక్సెస్, ఈవెన్ కలర్స్. For the clarity, and even y-axis also. I will place the values with large, and here also I am giving some color like this. And even data points also you can place. డేటా లేబుల్స్ ఆన్ పెట్టండి. ఇప్పుడు మీకు డేటా లేబుల్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి.
అండ్ ఈ వాల్యూస్ మీకు బ్రైట్గా కావాలనుకుంటే ఇలా తీసుకోండి. అండ్ మార్కర్స్ కూడా మీరు ఆన్లో పెట్టుకోండి. మార్కర్స్ కూడా వచ్చాయి మనకి. ఈ మార్కర్స్ యొక్క షేప్ కూడా మీరు మార్చుకోండి. అండ్ యూ కెన్ చేంజ్ ది color also for the markers, and you can increase the size also. Okay, ఇట్లా మనకి ఈ స్టాక్డ్ ఏరియాలో టోటల్లో మీకు ప్రాఫిట్ ఎంత అండ్ ఈ సేల్స్ ప్రాఫిట్ ఇక్కడ క్లారిటీగా మనకి చూపిస్తుంది. సో ఇది ఇక్కడ చూడండి, ఈ పాయింట్లో సమ్ ఆఫ్ సేల్స్ వాల్యూ అంత ఉంటే దాంట్లో ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి ఈ జూన్లో అండ్ మేలో ఎంత వచ్చింది అనేది క్లియర్గా మనకి తెలిసిపోతుంది. మరి నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే లైన్ అండ్ స్టాక్డ్ కాలం చార్ట్. లైన్ అండ్ స్టాక్డ్ కాలం. మరి లైన్ అండ్ స్టాక్డ్ కాలం అన్నప్పుడు లైన్ చార్ట్ ప్లస్ కాలం చార్ట్ రెండు కూడా మిక్స్ అయ్యి వస్తాయి, కాంబో చార్ట్స్ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు లైన్ అండ్ స్టాక్డ్ కాలం. మరి ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి ఓన్లీ స్టాక్డ్ కాలం మాత్రమే రావడం జరిగింది. సో టోటల్ వాల్యూలో మీకు సేల్స్ ఎంత ప్రాఫిట్ ఎంత అనేది ఇక్కడ చూపిస్తుంది. చూడొచ్చు మీరు క్లియర్గా సేల్స్ ప్రాఫిట్ క్లియర్గా చూపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ ప్రాఫిట్కి వాల్యూస్ కొన్ని చోట్ల లేవు, ఎందుకంటే ఆ ప్రాఫిట్ లోపల ఫిక్స్ అయ్యేంత స్పేస్ అక్కడ లేదు. అంటే మనం ఏం చేయాలి, ఆ యొక్క డేటా వాల్యూస్ని సైజ్ తగ్గిస్తే వస్తుంది. ఇక్కడంతా కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ వాల్యూస్ మనకి క్లియర్గా చూపిస్తుంది. సేల్స్ ఎటు మనకి క్లియర్గా ఈ నెంబరింగ్ ఈ వాల్యూస్ ఎక్కడికక్కడ ఉన్నాయి. ఎక్కడైతే ఫిట్ కాలేదో ఆ ప్రాఫిట్ అక్కడ మాత్రం ఇట్లా రావడం జరిగింది. యూ కెన్ అడ్జస్ట్. సపోజ్ డేటా లేబుల్స్ కదా, డేటా లేబుల్స్ సైజ్ మనం వాల్యూస్ ఐ విల్ ట్రై టు డిక్రీజ్. చూడండి ఇక్కడ ఒక చోట మళ్ళీ ఇప్పుడు వచ్చింది, ఇంకా మిగతా వాటిల్లో ఫిట్ కాలేదు. సో దట్ ఈస్ ద నెంబర్. సపోజ్ ఐ విల్ రిడ్యూస్ ఇట్ టు 6 points. సో ఇట్స్ నాట్ యాక్సెప్టింగ్. చూడండి ఇక్కడ రెడ్ కలర్లో చూపిస్తుంది. మినిమం 8 points అయితే ఉండాలి. ఓకే, అట్లా అన్నమాట. మరి మనకి ఇక్కడ ఏంటి, రెండిటి యొక్క కాంబినేషన్ మనకి కావాలి. ఓన్లీ స్టాక్డ్ కాలమే చూపిస్తుంది. లైక్ దిస్ మనకి స్టాక్డ్ కాలం ఏదైతే ఉందో ఆ టైప్లో మనకి ఇక్కడ చూపించడం జరిగింది. మరి ఇప్పుడు స్టాక్డ్ కాలం కాకుండా మనకి లైన్ చార్ట్ కూడా ఇక్కడ కావాలి. లైన్ చార్ట్ కావాలంటే ఇప్పుడు మనకి చూడండి ఎక్స్ యాక్సెస్లో ఇది ఉంది, వై యాక్సెస్లో ఇది ఉంది. మరి వై యాక్సెస్లోనే నాకు చూడండి లైన్ వై యాక్సెస్ ఇక్కడ ఫీల్డ్స్ అని ఇక్కడ చూపిస్తుంది. లైన్ వై యాక్సెస్ ఇది కాలం వై యాక్సెస్ అండ్ ఎక్స్ యాక్సెస్ లైన్ వై యాక్సెస్ అని ఓన్లీ ఈ పర్టికులర్ చార్ట్కి మాత్రమే వస్తుంది. ఎందుకంటే లైన్ అండ్
స్టాక్డ్ కాలము 2 మిక్సింగ్ కాబట్టి ఈ ఫీల్డ్ ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఈ లెజెండ్లో మనకి సమ్ ఆఫ్ సేల్స్, సమ్ ఆఫ్ ప్రాఫిట్ ఇక్కడ వస్తున్నాయి. ఈ లెజెండ్ని కూడా ఎక్కడ ఎక్కడ కావాల్సి ఉంటే అక్కడ మార్చుకోవచ్చండి మనం. లైక్ సపోజ్ I will go here and legend is on. సో చూడండి, టాప్ లెఫ్ట్లో ఉంది ఇది. టాప్ లెఫ్ట్లో మీకు దీని సైజు ఇవన్నీ కూడా చేంజ్ చేస్తాను, క్లారిటీ వస్తుంది. టాప్ లెఫ్ట్లో ఉంది. మరి అలా కాకుండా మనం డిఫరెంట్ పొజిషన్స్లో దీన్ని పెట్టుకోవచ్చు. టాప్ లెఫ్ట్ స్టాక్డ్, ఇట్లా సెంటర్ లెఫ్ట్ సైడు సెంటర్ కావాలి, లేదంటే రైట్ సైడు సెంటర్లో కావాలి. సో చూడండి, ఇటు సైడు వస్తాయి. ఇప్పుడు లెజెండ్ ఏ పొజిషన్లో, లేదంటే బాటంలో కావాలంటే బాటంలో పెట్టుకోవచ్చు. సో ఇంకా మనకి ఇక్కడ మంత్ ఇవి ఇంకా మనం ఆ టైటిల్స్ మనం అడ్జస్ట్ చేయలేదు. సో వాటిని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైక్ దిస్ ఎక్స్ యాక్సెస్ టైటిల్, ఇక్కడ టైటిల్ టెక్స్ట్ కూడా మనం ఆటో అనేది ఉంది, మనం మార్చుకోవచ్చు. అండ్ సి it is getting increase, and even we can change the month. and left side ఉండే ఆ టైటిల్ని కూడా మనం y యాక్సెస్ టైటిల్ని కూడా మనం సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, బోల్డ్ పెట్టుకోవచ్చు, కలర్ పెట్టుకోవచ్చు. ఇట్లా అన్నమాట. సో ఇక్కడ జనరల్లోకి వెళ్తే టైటిల్ ఆఫ్ అంటాను. జనరల్లో ఎంటైర్ చార్ట్కి సంబంధించిన ఇది ఉంటుంది. చూడండి, నేను ఇక్కడ ఆన్లో పెడుతున్నాను. ఈ టైటిల్ మెయిన్ టైటిల్ వస్తుంది. దీనికి సంబంధించిన ఇవి కూడా పెట్టుకోవచ్చు. సపోజ్ ఆ టైటిల్ మనకి ఎక్కడ కావాలి, దాని ఇదేంటి మెయిన్ అది కాబట్టి, ఈ చార్ట్ దేనికి వేస్తున్నాం అనేది కాబట్టి దాన్ని మనం హైలైట్ చేసుకోవచ్చు. and even we can mix more colors also. సపోజ్ నాకు ప్యూర్ రెడ్ కావాలి, ఆర్జీబీ వాల్యూస్ మిక్సింగ్ వస్తాయి, లేదంటే డైరెక్ట్గా ఈ ఏరియాలో క్లిక్ చేయండి. సో యూ విల్ గెట్ ది ఎగ్జాక్ట్ కలర్. నౌ యూ కెన్ సెట్ ద కలర్, అండ్ ఈవెన్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆల్సో యూ కెన్ సెట్. Okay, like that. Suppose if it is not good, you can go for even white color, and I can say underline. And ఇది మధ్యలో కావాలి మనకి. ఎస్, మధ్యలోకి రావడం జరిగింది. ఇంకా మీకు దీనికి సంబంధించిన సెట్టింగ్స్ అంతా కూడా ఈ టైటిల్కి మీరు ఏవైనా పెట్టుకోవచ్చు. ఇది జనరల్లో ఉంటుంది.
అండ్ ఈ జనరల్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. విజువల్లో మామూలు యాక్సెస్ వైజు, లిజెండ్ వైజు ఇవన్నీ ఉంటాయి. అవే కాకుండా మీరు జనరల్ టోటల్ దీనికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇంకా జనరల్లో ఏమున్నాయి, సపోజ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ ఇక్కడ వైట్ కలర్లో ఉంది. సపోజ్ ఐ విల్ మేక్ ఇట్ యాజ్ డిమ్, ఇట్లా చూపించాలి. అండ్ ఈవెన్ విజువల్ బార్డర్స్, ఇట్లా మనం రకరకాల ఎఫెక్ట్స్ పెట్టుకునేదానికి. అండ్ ఈవెన్ షాడోస్, ఇవి జనరల్లో ఉండే రకరకాల ఆప్షన్స్. ఓకే, మనకి ఇప్పుడేంటి, ఇక్కడ లైన్ అనేది మనకి కావాలి. మరి లైన్లో ఏం పెడతాం? ఇప్పుడు మంత్ ఇవన్నీ మంత్ ఎక్స్ యాక్సెస్లో వచ్చింది, వై యాక్సెస్లో మనకి సేల్స్ ప్రాఫిట్ రావడం జరిగింది, సమ్ ఆఫ్ సేల్స్ అండ్ ప్రాఫిట్. మరి లైన్లో ఏం చూపిద్దాం అనేది మనకి, సపోజ్ లైన్లో మనకి ఎంత క్వాంటిటీ అక్కడ సేల్ అయితే ఈ సేల్స్ ప్రాఫిట్ అనేది రావడం జరిగింది అనేది మనం క్వాంటిటీ పెట్టుకుందామండి. దేంట్లో ఇది? లైన్ వై యాక్సెస్లో. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈజ్ ఐఎమ్ డ్రాగింగ్ ద క్వాంటిటీ ఇంటూ లైన్, ఇట్లా అనమాట. చూడండి, ఇక్కడ ఈ పాయింట్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఈ 2 మంత్స్లో మనకి సేమ్ క్వాంటిటీ సేల్ అయి ఉంది, బట్ మనకి ఈ సమ్ ఆఫ్ సేల్స్ ప్రాఫిట్ అనేది కాస్త డిఫరెంట్గా ఉంది. సో అట్లా కంపారిజన్ మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి క్వాంటిటీ ఎంత సేల్ అయ్యాయి ప్రతిదానికి. సో ఇప్పుడు మనకి 3 రావడం జరిగింది. ఒకటి క్వాంటిటీ అండ్ సేల్స్, ప్రాఫిట్ మంత్ వైజ్. ఓకే, మరి దీన్నే మనం స్టాక్డ్ కాలం కింద తీసుకెళ్తాం. లేదు క్వాంటిటీ వద్దండి, ఏ గ్రూప్లో మీకు ఈ ప్రొడక్ట్స్, ఏ కేటగిరీ వైజ్ మీకు ఈ ప్రొడక్ట్స్ అనేటివి సేల్ అయిన కేటగిరీ తీసుకుందాం, ఎలా ఉంటుందో చూద్దాం. ఏ కేటగిరీలో ఏం సేల్ అయినాయి చూడండి. కౌంట్ ఆఫ్ కేటగిరీ ఇట్లా రావడం జరిగింది. బట్ ఆ కేటగిరీ వైజ్ మీకు ఇక్కడ ఓన్లీ కౌంట్ తీసుకున్నాడు, అంటే న్యూమరికల్ ఫీల్డే తీసుకున్నాడు. న్యూమరికల్ ఫీల్డే తీసుకున్నప్పుడు ఇది కరెక్ట్ కాదు ఇక్కడ చెప్పాలంటే. అండ్ దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. ఇది ఈ క్వాంటిటీనే కరెక్ట్. ఓకే, మరి ఇప్పుడేంటంటే సపోజ్ నేను కేటగిరీని కూడా యాడ్ చేస్తానండి. ఇప్పుడు చూద్దాం ఎలా వస్తుందో. కేటగిరీ వైజ్ ఇక్కడ దీన్ని ఎలా పెడతాం. మరి ఆ మంత్లో కేటగిరీ వైజ్ ఇట్లా చాలా ఎక్కువ ఇది రావడం జరిగింది. అదే ఈ కేటగిరీని తీసుకెళ్ళి వై యాక్సెస్లో పెడతానండి.
సో కౌంటే రావడం జరిగింది. మరి ఇట్లా ఏది సూటబుల్గా ఉంటుందో మనకి ఏదైతే ఈ చార్ట్లో మనం షో చేయగలమో వాటిల్ని మనం యాడ్ చేసుకొని పోవాలి. ఈవెన్ డిస్కౌంట్స్ మీరు ఎంత ఇచ్చారు అనేది కూడా తీసుకోవచ్చు ఇక్కడ. బట్ అయితే నెక్స్ట్ మనం ఈ లైన్ అండ్ క్లస్టర్డ్ కాలం. క్లస్టర్ అనగానే ఈ స్టాక్డ్ కాలంలో నుంచి అంటే ఈ బ్లూ ఏరియా, నేవీ బ్లూ ఏరియా, లైట్ బ్లూ ఏరియా సపరేట్ అయిపోతాయి, అదొక క్లస్టర్గా ఏర్పడతాయి. సో సింపుల్గా ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇది ఒక క్లస్టరు, ఇది ఒక క్లస్టర్, ఇది ఒక క్లస్టర్. ఇట్లా క్లస్టర్డ్ కాలం చార్ట్ అండ్ విత్ లైన్ రెండు కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. అంటే ఒకే బార్లో చూపించుకుంటా మీకు ఇట్లా సపరేట్గా క్లస్టర్స్గా మీకు షో చేయడం జరిగింది. మరి ఇక్కడికి వెళ్దాం. రిబ్బన్ చార్ట్, ఓన్లీ రిబ్బన్. నేను ఇక్కడ రిబ్బన్లోకి వెళ్తే ఇది రిబ్బన్ టైపు మీకు షో చేయడం జరుగుతుంది, లైక్ దిస్. ఇక్కడ ఈ రిబ్బన్లో ఏది టాప్లో ఇక్కడ చూడండి, ఇక్కడ లో నుంచి హై దాకా మీకు వెళ్తుంది. ఇది ఎక్కువ. ఇక్కడ ఏమిచ్చాడు, టోటల్ సేల్స్ బై క్వార్టర్, సేల్స్ క్వార్టర్ వైజ్ సేల్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఈ లైన్లో తీసుకున్న ఆప్షన్స్ ఇవన్నీ రావు. మనం ఇంకొక పేజ్లోకి వెళ్దాం అండ్ క్లిక్ ఆన్ ది రిబ్బన్ చార్ట్. చూడండి, బార్ చూపిస్తుంది ప్లస్ ఈ రిబ్బన్ కూడా చూపిస్తుంది. మరి ఇక్కడ ఆర్డర్ డేట్ని ఎక్స్ యాక్సెస్లో తీసుకుంటాను. అండ్ టోటల్ సేల్స్ వై యాక్సెస్లో తీసుకుంటాం. ఇప్పుడు ఏమొచ్చింది మీకు, రిబ్బన్ అనేది రాలేదు. చూడండి, ఓన్లీ రిబ్బన్ చార్ట్ మనకి ఇలా షో చేయాలి. రిబ్బన్ చార్ట్ డిస్ప్లేస్ ర్యాంక్డ్ డేటా data categories illustrated through ribbons, where highest rank is always displayed on the top of the ribbon for each period. This ribbon charts helps visualization how give category ranks throughout a period. ఇట్లా అన్నమాట. మనకి ఇక్కడ ఏమున్నాయి, టోటల్ సేల్స్ బై క్వార్టర్, ప్రొడక్ట్ అండ్ క్వార్టర్ వైజు సేల్స్. సో ఇక్కడ మనకి 3 ఐటమ్స్ మనకి కావాలి. మనం ఇప్పుడు ఏం తీసుకున్నాం, ఓన్లీ ఈ డే తీసేద్దాం, మంత్ తీసేద్దాం, ఓన్లీ క్వార్టర్ లేదంటే ఇయర్ క్వార్టర్ ఉంచేద్దాం, లేదంటే ఓన్లీ క్వార్టర్ ఇట్లా పెట్టుకుంటున్నాం క్లారిటీ కోసం. మరి ఇప్పుడు సమ్ ఆఫ్ సేల్స్ అనేటివి ఇక్కడ రావడం జరిగింది. మరి ఇప్పుడు ఈ లిజెండ్లో నేనేం చేస్తానంటే, సమ్ ఆఫ్ సేల్స్ కేటగిరీస్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి. కేటగిరీస్ పెడితే కేటగిరీస్ పెట్టుకోండి, లేదంటే ప్రొడక్ట్స్ ప్లేస్ చేద్దాం. ఇది ఏ ఏ కేటగిరీలో ఏమి వచ్చాయి, కేటగిరీస్ ఓన్లీ 3 కేటగిరీసే ఉన్నాయి. సో వాట్ ఐ విల్ డూ ఈజ్ I will add the name of the products.
ఇన్ ద లెజెండ్. సో చాలా ఎక్కువయ్యాయి ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, చాలా ప్రొడక్ట్స్ ఎక్కువయ్యాయి. సో ఇట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే, సపోజ్ అఫ్ కోర్స్ యూ కెన్ షో ఇన్ ది ఫోకస్ మోడ్ దట్ మీకు తక్కువ కావాలనుకుంటే మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఈ ప్రొడక్ట్స్ని ఫిల్టర్ చేసుకుందాం, అన్ని ప్రొడక్ట్స్ లేకుండా, జస్ట్ ఫర్ అవర్ క్లారిటీ. సో I will compare only few products, not all the products. 3, 4, 5, 6 ఇట్లా కొన్ని ప్రొడక్ట్సే తీసుకుంటారు. సో యూ విల్ గెట్ ది క్లారిటీ. అండ్ ఆఫ్ కోర్స్ కొన్ని ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ తక్కువ కంపారిజన్ వచ్చినప్పుడు మీకు చూడండి మరి అది డామినేట్ చేస్తుంది. ఇలాంటప్పుడు డామినేట్ చేస్తే ఇది ఆ ప్రోడక్ట్ని తీసేయండి. జస్ట్ ఫర్ ది క్లారిటీ, ఇది వద్దు. సో జస్ట్ లైక్ దిస్. మీరు ఇక్కడ దీనికి కావాల్సిన సెట్టింగ్స్ అంతా కూడా పెట్టుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే అక్కడ టాప్లో ఆ ఏరియాలో ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, ఈ ప్రోడక్ట్, ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ఏంటిది, ప్రోడక్ట్ నేమ్ అకో బైండర్ అనేది ఇక్కడ టాప్లో ఉంది ఆ క్వార్టర్లో. మరి నెక్స్ట్ క్వార్టర్లోకి వచ్చేసరికి ఇది ఇక్కడ చేంజ్ అయింది. అకో బైండర్ ఇక్కడ కూడా ఓకే, అదే డామినేట్ చేస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి అకో బైండర్ కవర్స్ అనేటివి ఉన్నాయి. అండ్ see the product in the least position has 10 self serial white envelopes. ఓకే, ఇట్లా మీకు కంపారిటివ్గా ఈ రిబ్బన్ చార్ట్లో మనకి క్లియర్గా చూపిస్తుంది. మరి ఈ డేటా కాకుండా నేను వేరే డేటాని తీసుకుంటాను. సో I am going to take one new visualization. So get the data, new data from Adventure Works sales.
ఇక్కడ ఈ డేటాబేస్లో రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఇంతకు ముందర చూపించినట్లుగా మనకి ప్రొడక్ట్ నేమ్స్ అవంతా కూడా ఇక్కడ రావు. జస్ట్ క్వాంటిటీ, యూనిట్ ప్రైస్, డిస్కౌంట్ ఇట్లా రావడం జరిగింది, సేల్ అమౌంట్. ఓకే, సో మరి ఈ ప్రొడక్ట్ నేము లేదంటే కస్టమర్ నేము ఇవన్నీ కావాలనుకుంటే మనం ప్రొడక్ట్లోకి వెళ్ళాలి. ప్రొడక్ట్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ ఈ ప్రొడక్ట్ కీని బట్టి వాటి నేమ్స్ అవి ఉన్నాయి ఇలాగనమాట. బట్ ఇక్కడ సేల్స్ అవంతా ఉండవు. మరి మనం సేల్ ఆర్డర్ తీసుకున్నాం అనుకోండి, సో సేల్స్ ఆర్డర్ అండ్ దానికి సంబంధించిన ఈ నంబర్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి. అండ్ సేల్స్ ఆర్డర్ డేటా ఇది తీసుకుంటే ఇప్పుడు కూడా సేల్స్ ఆర్డర్ ప్రీవియస్గా ఉన్న డేటానే ఉంది. అండ్ కస్టమర్ డేటా మరి ఇక్కడ సేల్స్ ఆర్డర్లో చూద్దాం, డేట్ ఎక్కడా లేదు, డేట్ ఫీల్డ్ లేదు. సేల్స్లో చూద్దాం, డేట్ కీ ఉంది. ఓకే, డేట్ కీ అంటే డేట్ కీని బట్టి కూడా మనం అంటే అది సీరియల్ డేట్ యొక్క సీరియల్ నెంబర్ అనమాట. ఓకే, మనకి ఇక్కడ డేట్ అనే ఇది కూడా ఉంది. కస్టమర్ డేటాలో ఏమున్నాయో చూద్దాం. కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, సిటీ. ఓకే, అండ్ డేట్ ఫీల్డ్ ఇక్కడ సపరేట్గా డేట్ అనేది ఒకటి ఇచ్చేసాడు. ఏ కీకి డేటు, ఏ డేటు అనేది ఇక్కడ సపరేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, దీన్ని లోడ్ చేసి చూద్దాం. సో డేటు, ప్రొడక్టు, సేల్స్, సేల్స్ ఆర్డరు, కస్టమర్ డేటా ఇవి తీసుకున్నాను. కస్టమర్లో ఏమున్నాయో చూద్దాం. ఇప్పుడు కూడా కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, సిటీ అంటే కస్టమర్ డేటా లాగానే ఇక్కడ ఉంది. సో కస్టమర్ డేటాని తీసేసి నేను జస్ట్ కస్టమర్ని తీసుకుంటాను. ఓకే, ఇవి లోడ్ చేద్దాం. ఇవి లోడ్ చేస్తే ఆటోమేటిక్గా వాటికి మధ్యలో రిలేషన్షిప్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు డేటా మోడలింగ్లోకి వెళ్ళి చూసినట్లయితే రిలేషన్ ఎలా ఉంది, ఇంతకు ముందర ప్రీవియస్గా మనం చూసిన ఆ టేబుల్లో మొత్తం అంతా కూడా ఒకే చోట ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ సపరేషన్ ఏ టేబుల్కి ఆ టేబుల్ సపరేట్ అయ్యింది, వాటి మధ్యలో రిలేషన్షిప్ అనేది పెట్టి ఉన్నారు. సో యాక్చువల్గా డేటాబేస్లో అయితే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రకారం అయితే ఇలానే ఉంటుంది. సో మొత్తం అంతా ఒకే టేబుల్లో ప్లేస్ చేసి ఉండదు, స్ప్లిట్ అయి ఉంటాయి, వాటి మధ్యలో రిలేషన్స్ ఉంటాయి. సో అకార్డింగ్లీ వీ హ్యావ్ టు రిట్రైవ్ ది డేటా బేస్డ్ ఆన్ రిలేషన్షిప్స్. డేట్ కి ఆర్డర్స్ కి రిలేషన్ రాలేదు, నాకు లోడ్ అయిపోయింది, జస్ట్ చూసి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ చూద్దామండి. మోడల్లో చూస్తే ఇక్కడ సేల్స్ ఆర్డర్, డ్యూ డేట్కి అండ్ ఆర్డర్ డేట్కి ఇట్లా ఉంది. ఇక్కడ మనకి డేట్లో దేనికి రిలేషన్ లేదు, మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు డేట్ కీకి వీటికి రిలేషన్ పెట్టుకోవచ్చు. సేల్స్ ఆర్డరు
ప్రొడక్ట్స్ అండ్ కస్టమర్స్. సో ఈ కస్టమర్స్ ఈ ప్రొడక్ట్స్ని ఇట్లా సేల్స్ ఆర్డర్ పెట్టడం జరిగింది. ఓకే, వాటి మధ్యలో డీటెయిల్స్ ఇలా ఉన్నాయి. మరి ఇప్పుడు మనకి ఈ డేట్ కీని మనం వీటికి రిలేషన్షిప్ పెట్టుకోవచ్చు. నేను ఇట్లా తీసుకెళ్తున్నాను అండ్ see due date key relation with date key. Yes, and remaining also ఇంకెక్కడ ఉంది, ఇది కాదు, ప్రొడక్ట్లో డేట్ ఉండదు. సేల్స్ ఆర్డర్లో ఉంటాయి ఉంటే, సో మనకి మెయిన్గా సేల్స్లో ఇక్కడ దీనికి సంబంధించిన డేట్ ఇక్కడ రిలేట్ కావడం జరిగింది. ఎనఫ్. ఆర్డర్స్ లేదండి. ఆర్డర్స్ మనం తీసుకోలేదు కదా, ఇదే సేల్స్ ఆర్డర్. ఇక్కడెక్కడ ఉంది డేట్ ఫీల్డ్, ఇక్కడ లేదు, ఇక్కడ సేల్స్ మాత్రమే ఉంది. ఇదేనమాట సేల్స్ ఆర్డర్ అంటే ఇదే. సో దీన్నే బ్రీఫ్ చేసి పైన ఇక్కడ సపరేట్ చేయడం జరిగింది. ఓకే, ఇవి ఇక్కడ ఉన్నాయి. సో మనం విజువలైజ్ చేద్దాం ఎలాగనేది. సపోజ్ ఇక్కడ లైన్ అండ్ స్టాక్డ్ కాలం ఇది తీసుకుంటారండి. సో లైన్ అండ్ స్టాక్డ్ కాలం. ఇక్కడ డేట్లోకి వెళ్ళి మనం ఏంటిది ఫుల్ డేట్ లేదంటే మంత్ అనేది ఉంది. సో ఇక్కడ నేను డేట్ కీని కదా మనం డేట్లో ఏమున్నాయి, ఇక్కడ డేట్లో డేట్ కీ, క్వార్టరు, ఇవంతా కూడా ఉన్నాయి. మంత్లో ఇట్లా ఉంది, ఫుల్ డేట్లో ఇలా ఉంది. సో ఫుల్ డేట్లో డేట్ కీ డేట్ కీ. ఓకే, డేట్ కీ తీసుకుంటాం. సో ఎక్స్ యాక్సెస్లో నేను క్వార్టర్ తీసుకుంటున్నాను అండ్ సేల్స్లోకి వెళ్ళి సేల్ అమౌంట్ వై యాక్సెస్లోకి తీసుకుంటాను. ఓకే, ఇట్లా రావడం జరిగింది. మరి ఇప్పుడు లైన్ ఏంటి, లైన్లో నేను ప్రొడక్ట్ తీసుకుంటాను. ఏ ప్రొడక్ట్ ఎట్లా, లేదంటే కేటగిరీ. ప్రొడక్ట్ కూడా కరెక్ట్ కాదు, ఒక్క నిమిషం. సేల్ అమౌంట్, టోటల్ ప్రొడక్ట్ కాస్ట్, యూనిట్ ప్రైస్, యూనిట్ డిస్కౌంట్స్.
ఓకే, సేల్ అమౌంట్ ఇచ్చాం అండ్ ఆర్డర్ క్వాంటిటీ. ఓకే, ఆర్డర్ క్వాంటిటీని ఇక్కడ ఇట్లా తీసుకుంటున్నాం. సో మనకి ఎంత క్వాంటిటీ వాడు ఆర్డర్ ప్లేస్ చేస్తే దాన్ని బట్టి మనకి అమౌంట్, సేల్ అమౌంట్ ఎట్లా వచ్చింది అనేది ఇక్కడ మనకి లైన్ అండ్ స్టాక్డ్ కాలంలో చూపించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా క్వాంటిటీ తగ్గుతున్న కొద్దీ మనకి ఇక్కడ ఆ సేల్స్ కూడా తగ్గిపోతున్నాయి అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. అండ్ ఇంకా ఇక్కడ మనం ఏం షో చేయొచ్చు, సేల్ అమౌంట్ అండ్ ఈ వై యాక్సెస్లోనే లైక్ టోటల్ ప్రొడక్ట్ కాస్ట్ అండ్ యూనిట్ ప్రైస్ డిస్కౌంట్స్. ఇది కూడా కాదు, టోటల్ సేల్ అమౌంట్ పెట్టాం. దేన్ని కంపేర్ చేయొచ్చు ఇక దీంతో? ఇక్కడ ఉన్న దాంట్లో సేల్స్ ఆర్డర్లో ఏమున్నాయి, సేల్స్ ఆర్డర్లో ఇవి కరెక్ట్ కాదు అండ్ ప్రొడక్ట్లో ఇవి కూడా కరెక్ట్ కాదు. లిస్ట్ ప్రైస్ దీనికి కంపేర్ చేయాలి మనం, సమ్ ఆఫ్ సేల్స్. ఇంతకు ముందరైతే మనం ఏం చేసాం, ప్రాఫిట్ని కంపేర్ చేసాం. ఇప్పుడు కంపారిజన్ సమ్ ఆఫ్ సేల్స్ క్వాంటిటీ దీంట్లో ఇచ్చాం అండ్ let us take a unit price. ఇట్లా అన్నమాట. సో దీన్నే స్టాక్డ్ కింద క్లస్టర్డ్ కాలం కింద మారిస్తే ఇట్లా వస్తాయి. ఇది ఒక క్లస్టర్, ఇది ఒక క్లస్టర్ ఇట్లా. సో యూనిట్ ప్రైజు ఎంత ఉన్నప్పుడు మనకి సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్ ఎంత వచ్చింది అండ్ క్వాంటిటీ ఎంత అనేది మనం లైన్ చార్ట్లో షో చేస్తున్నాం. ఓకే, సో ఈ విధంగా మనకి డిఫరెంట్ డేటాస్ని తీసుకొని వాటి మధ్యలో ఉండే రిలేషన్ బట్టి మనం ఈ చార్ట్స్ని ప్రిపేర్ చేయొచ్చు. నేను ఇక్కడ కస్టమర్ని కూడా తీసుకోవాలనుకుంటారండి. మరి ఈ కస్టమర్స్ కంట్రీ లేదంటే రీజియన్ లేదంటే సిటీ, ఏ సిటీ వైజ్ ఇవి ఇదైనాయి అనేది ఇప్పుడు ఎట్లా, సిటీ అంటే మళ్ళీ కేటగిరీ మారిపోయిద్ది. ఓకే, చూద్దాం. నేను ఎక్స్ యాక్సెస్లో పెడుతున్నాను. ఇది జనరల్గా మల్టిపుల్ ఇవి రావాలి, బట్ it is not suitable. కంట్రీ లేదంటే స్టేట్ టు ప్రావిన్స్. నో, అంటే ఇప్పుడు ఎలా, ఇప్పుడు సిటీ అనుకున్నాం అనుకోండి, దీన్నే ఏ సిటీకి ఆ సిటీ సపరేట్గా అప్పుడు ఎట్లా వస్తుందంటే ఫస్ట్ ఒక సిటీకి ఒక సపరేట్ చార్టు, మళ్ళీ ఇంకొక సిటీకి ఇంకొక సపరేట్ చార్టు, అట్లా బిల్డ్ కావడం జరుగుతుంది. నేను సిటీని తీసుకెళ్ళి లిజెండ్లో పెడతాను, చూద్దాం. లేదంటే కంట్రీ రీజియన్ ఇన్ లిజెండ్. నో, ఎస్. ఇప్పుడు చూడండి, సపరేట్గా రావడం జరిగింది. ఏంటి ఇక్కడ కెనడాకి ఏంటి, ఫ్రాన్స్కి ఏంటి, ఆస్ట్రేలియాకి ఏంటి, ఇట్లా సపరేట్ వస్తాయి అన్నమాట.
స్మాల్ మల్టిపుల్స్ అనే దాంట్లో మీకు ఇట్లా రావడం జరుగుతుంది. సపోజ్ మళ్ళీ నేను స్టేట్ ఆర్ ప్రావిన్స్ ఇలా తీసుకుంటాం. స్మాల్ మల్టిపుల్స్లో ఇలాగొస్తుంది. స్టేట్ ప్రావిన్స్లో చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కడో చూపిస్తుంది. అన్ని స్టేట్స్ అన్ని ప్రావిన్స్లో చూపిస్తుంది. ఇలా కాకుండా కస్టమర్ వైజ్ సో ఏ కస్టమర్ టోటల్ ఇదే అయితే దాంట్లో మీకు కస్టమర్ వైజ్ ఇట్లా రావడం జరిగింది. ప్రతి కస్టమర్కి చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ చార్ట్ అనేది చాలా చిన్నదిగా చూపిస్తాయి. ఇట్లా మీకు ఈ స్మాల్ మల్టిపుల్స్ ద్వారా మీరు కేటగిరీస్ కూడా చేసుకోవచ్చు డిఫరెంట్ చార్ట్స్ లాగా. ఓకే, ఇవి మనకి ఈ లైన్ బారు అండ్ రిబ్బన్ చార్ట్స్. ఓకే, నెక్స్ట్ మనం ఈ వాటర్ ఫాల్ కొనల్ చార్ట్ అండ్ స్టాక్డ్ చార్ట్, స్కాటర్డ్ చార్ట్, పై చార్ట్, డోనట్ అండ్ ట్రీ మ్యాప్ ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. డిఫరెంట్ డేటాని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, వాటికి సూటబుల్ డేటాని. ఓకే.